ఈ దోశలో హై ప్రోటీన్స్ ఉండి ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసామంటే మధ్యాహ్నం వరకు ఆకలి కాకుండా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా బాగుంటుంది. ఇందుకోసము ఒక బౌల్లో 2 కప్పుల బియ్యాన్ని, 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 స్పూను మెంతులను వేసుకొని బాడిగ మిరపకాయలని వేసుకోవాలి. ఇవి వేయటం వల్ల దోశ అనేది చాలా కలర్ఫుల్ గా వస్తుంది. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. టైం లేదు అనుకునే వాళ్ళు 2 అవర్స్ నానబెట్టినా సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని కాస్త వాటర్ ని యాడ్ చేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక పాత్రలో వేసుకొని ఉప్పు వేసి కలుపుకొని తగినంత వాటర్ ని వేసి బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోండి. పులియాల్సిన అవసరం లేదు. వెంటనే దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక గరిటె పిండిని తీసుకొని పెన్నం పైన దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఎంత పల్చగా కావాలి అనుకుంటే అంత పల్చగా వస్తాయి. దోశ అంచుల వెంబడి ఆయిల్ ని వేసుకోండి. ఒకవైపు దోశను బాగా కాల్చుకొని తీసేసుకోండి. రెండో వైపు టర్న్ చేసి కాల్చాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ లో పెట్టి పంపించవచ్చు. మధ్యాహ్నం వరకు కూడా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటాయి. దోశలోకి కాంబినేషన్ గా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దోశ తింటూనే ఉంటారు. అంత టేస్ట్ గా ఉంటాయి.